జడేజా కన్నా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బెటరా? అంత ఎక్స్పీరియన్స్ ఉన్న జడేజా కన్నా. గైస్, నిన్న ఇండియాది ఇంగ్లాండ్ది ఓడిఐ సిరీస్ స్క్వాడ్ రిలీజ్ చేశారు. దాంట్లో చాలా విషయాలు నేను మాట్లాడుకోవాల్సింది. లాంగ్ వీడియో వస్తుంది అండ్ ఇంకా షార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్ లాస్ట్ 15 years నుంచి ఇండియాకి సైలెంట్గా డ్రాప్ చేయారు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఏమన్నారు, రెస్ట్ ఇచ్చామన్నారు. ఇప్పుడు ఈ సిరీస్కి ఎందుకు సెలెక్ట్ చేయలేదు? అంటే జడేజా కన్నా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బెటరా? అంత ఎక్స్పీరియన్స్ ఉన్న జడేజా కన్నా. నాకు అసలు సెలెక్షన్ ఐడియా అర్థం కాదు. అజిత్ అగర్కర్ ఏం ఆలోచిస్తున్నాడు, ఎట్లా సెలెక్ట్ చేస్తున్నాడు టీంని? ప్రసిద్ధ్ కృష్ణ మొన్న పర్ఫామ్ చేయడు, ఓకే కాదనట్లేదు. వాడికి వర్క్లోడ్ మేనేజ్మెంట్ లేదా? సిరాజ్కి ఎందుకు వర్క్లోడ్ మేనేజ్మెంట్? అసలు ఏం జరుగుతుంది టీంలో మొత్తం? అసలు వాషింగ్టన్ సుందర్ ఆర్ కన్సిడరింగ్ ఎస్ బ్యాటింగ్ బ్యాకప్ టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్. వాళ్ళకి వాషింగ్టన్ సుందర్ బ్యాకప్పా? అసలు ఏం స్క్వాడ్ సెలెక్షన్ అది అసలు? జడేజాని సైడ్గా నైస్గా అసలు అసలు అంటే హవా ఏమి లేకుండా జడేజాని సైడ్ చేయారు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి సెలెక్ట్ చేయలేదు, రెస్ట్ ఇచ్చినామన్నారు. ఈ సిరీస్కి అయితే అసలు సెలెక్టే చేయలే. వాట్ డిడ్ జడేజా డన్ రాంగ్? మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి.